టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎందరో స్టార్ హీరోయిన్లకు వివిధ సినిమాల్లో మేకప్ వేసిన మేకప్ మ్యాన్ కడాలి చక్రవర్తి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. హైదరాబాద్ పంజాగుట్లో ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. గతంలో తమన్నా, కృతి శెట్టి వంటి అగ్రతారలకు పనిచేసిన చక్రి ఇప్పుడు సొంతంగా అకాడమీని స్థాపించడం పట్ల సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చక్రి తనకు సోదర సమానులని, తన తొలి చిత్రం నుండి సుమారు 8 ఏళ్ల పాటు తన సినిమాలకు ఆయనే మేకప్ వేశారని రకుల్ ప్రీత్ సింగ్ గుర్తు చేసుకున్నారు. తనకు తెలుగు భాష ఇంత చక్కగా రావడానికి చక్రి అన్నే కారణమని ఆమె కృతజ్ఞతాభావం చాటుకున్నారు. సొంతంగా మేకప్ అకాడమీ ప్రారంభించాలనే ఆయన కల నేడు నెరవేరడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఆయన మరెన్నో బ్రాంచీలు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రకుల్ పేర్కొన్నారు. సంతోషంగా ఉంది. చక్రి అన్న చేశారు. ఫిల్మ్ నుంచి ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ 7-8 ఇయర్స్ నాకు మేకప్ చేశారు. అన్ని మూవీస్లో మీరు చూసిన అన్ని మూవీస్లో చక్రి అన్న మేకప్ చేశాడు. అండ్ అతని డ్రీమ్ ఎప్పటి నుంచి దట్ ఒక్కరోజు నేను మేకప్ అకాడమీ ఓపెన్ చేస్తాను, ఒక్కరోజు చేస్తాను. అండ్ దెన్ నాకు ఫోన్ చేసి చెప్పాడు దట్ మీరు వస్తారని. తప్పకుండా వస్తాను, మీ డ్రీమ్ ఇది. అండ్ చాలా చాలా హ్యాపీ ఉన్నాను దట్ చక్రి అన్న డ్రీమ్ ఈరోజు స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయని కోరుకుంటాను. అంతే పెట్టాలి. నా తెలుగు కూడా ఎప్పటి నుంచి కరెక్ట్ చేస్తూనే ఉన్నారు, సో ఇప్పుడు కూడా కరెక్ట్ చేశాడు. బట్ అదే ఇంకా ఇంకా బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలని కోరుకుంటా. తన ఎదుగుదలకు అండగా నిలిచిన రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కడాలి చక్రవర్తి. ఆమె తన వద్ద పనిచేసే వారందరినీ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారని, స్టాఫ్ను మార్చకుండా ఎంతో ఆత్మీయంగా ఉంటారని కొనియాడారు. పంజాగుట్టలోని హిందీనగర్, ద్వారకాపురి కాలనీలో ఈ నూతన మేకప్ స్టూడియో అందుబాటులోకి వచ్చింది. మేకప్ రంగంలో రాణించాలనుకునే వారికి ఈ అకాడమీ చక్కని వేదికగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా మేడం ఏంటంటే 10 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే, అంటే డౌన్ టు ఎర్త్ ఎప్పుడు ఉంటారు. స్టాఫ్ ఎప్పుడు మారలేదు. అదేందండి కుమార్ ఎక్కడ? కుమార్ ఇక్కడ అంటే మీరు చాలామంది చూస్తుంటారు కదా యాక్టర్స్ అనేది. అంటే కామన్గా చెప్తున్నా ఏంటంటే అందరి గురించి కాదనమాట. మేడం ఏంటంటే ఒక స్టాఫ్ మంచిగా ఉన్నప్పుడు ఏంటంటే అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండాలంటారు. అంటే స్టిక్ ఇన్ టు దట్ అనమాట అండి యాక్చువల్గా. ఓకేనా, తెలుగులో ఉన్నంతసేపు నేనే స్టార్టింగ్ నుంచి మేడంతో ఉన్నాను. అంటే హిందీకి వెళ్ళేటప్పటికి మళ్ళీ అక్కడ స్టాఫ్ అనమాట. ఒక్కరిని కూడా ఎవరిని మార్చరు. అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండాలనే చూస్తారు ఎప్పుడు కూడా. ఎంజాయ్ విత్ ఫ్యామిలీ అనమాట. అంటే నేను నా ఫ్యామిలీతో ఎలా ఉంటానో మీరు కూడా నా ఫ్యామిలీ, ఎందుకంటే నా ఫ్యామిలీతో కంటే కూడా ఎక్కువ నేను మీతో ట్రావెల్ చేస్తాను. అందుగురించి యు ఆర్ ది మై ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. లాస్ట్ మేడం వచ్చి ఇలా మేడం ఏంటంటే ఓ యువర్ డ్రీమ్ కదా, ఓకే గుడ్ చేద్దాం అన్నారు. అంతే సింపుల్, అంతే, ఇంకేమనలేదు అసలు. వచ్చారు తర్వాత మేడం చక్రి అన్న ఎప్పుడు అయిందా లేదా ఇట్లా మెసేజ్ చేసేవారు అనమాట. అంటే అనేసి వదిలేయటం వేరు, మళ్ళీ మేడమే రెస్పాన్స్ తీసుకుని ఎప్పుడు ఎప్పుడు పెడుతున్నాం మనం డేట్ ఎప్పుడు మేడం అడుగుతూ ఉండేవారు. అట్లా అనమాట అండి. అంత రెస్పాన్స్ అవుతారు, అంత సపోర్ట్ చేస్తారు. యాక్చువల్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, థ్యాంక్స్ మేడం. ఆయన వేణు కళ్యాణ్ గారు నా బిజినెస్ కోచ్ అన్నమాట. ఓకే అందరికీ నమస్కారం అండి, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా. సో ఇక్కడ 2 థింగ్స్ ఇక్కడ చాలా గ్రేట్ అండి. ఒకటి వచ్చేసి ఏంటంటే సార్ ఇక్కడ చాలా కష్టపడి పొజిషన్కి వచ్చి ఈరోజు చాలామంది యంగ్స్టర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు. అది ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే ఈరోజు మనం ఎదగడం ముఖ్యం కాదు, మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళని ఎదిగించడం ఇంకా ముఖ్యం. అది ఈరోజు రకుల్ గారు చేశారు. నిజంగా అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం మనందరం కూడా.
ఎందుకంటే సొసైటీలో అందరు సక్సెస్ఫుల్ అవుతారండి, కానీ మనం నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడైతే మనం వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తామో నిజమైన సక్సెస్ అది ఈరోజు రకుల్ గారు చేశారు ఈరోజు. కానీ ఎందుకంటే అందరికీ ఇంత గొప్ప మనసు అనేది ఉండదు నా దృష్టిలో, ఓన్లీ కొంతమందికి మాత్రమే ఉంటుంది. అది యూ డిజర్వ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే ఇక్కడ చాలా కష్టపడి వచ్చారు. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అండి మీరు ఇండస్ట్రీకి వచ్చి? 27 ఇయర్స్ అనమాట. ఒక 27 ఇయర్స్ నుంచి ఒక పర్సన్ ఇంత కష్టపడి ఈరోజు ఒక్కొక్క ఇటుక అనేది కడితే ఈరోజు ఇది ఎస్టాబ్లిష్ అయ్యిందనమాట. ఓకే, సో అలాంటిది ఈరోజు చాలామంది యంగ్స్టర్స్కి ఎవరైతే రాబోయే టైంలో ఒక మంచి స్పెషల్గా ఉమెన్స్కి అయితే ఇంకా చాలా బాగా ఆపర్చునిటీ అనేది ఇవ్వబోతున్నారు అనమాట. అది మామూలు విషయం అయితే కాదు అది, ఎందుకంటే సొసైటీలో ఇలాంటి వాళ్ళు చాలా హర్దు ఉంటారనమాట. నేను ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 months నుంచి చూస్తున్నాను అనమాట. హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్, హీఈస్ వెరీ హంబుల్ అనమాట. అండ్ ఈస్ కమిట్మెంట్ టువర్డ్స్ సక్సెస్ అనేది చాలా హార్డ్ వర్కర్ అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి సపోర్ట్ చేయాలి, మీరు అందరూ బ్లెస్ చేయాలి. సో ఇంకా 10 ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.